నమస్తే. తెలంగాణలో నిజమైన పోషకులు ఎవరు? రైతుల, వ్యాపారుల? కాదు బాస్, మన మందు బాబులు. నమ్మట్లేదా? ఈ చిన్న బాటిల్ మీద ప్రభుత్వం ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు విషయం ఏంటంటే, మీరు తాగే ప్రతి పెగ్గు ప్రభుత్వ ఖజానాకు ఒక లెగ్గు. సంక్షేమ పథకాలు నడవాలంటే సాయంత్రం లిక్కర్ షాప్ల ముందు క్యూ లైన్లు ఉండాల్సిందే. ఈరోజు మన స్టోరీ కిక్ వెనుక ఉన్న కాసుల లెక్క. తెలంగాణ బడ్జెట్ లిక్కర్ ఆదాయమే మెయిన్ పిల్లర్. 2025 డిసెంబర్ ఒక్క నెలలోనే ప్రభుత్వం మందు అమ్మకాల ద్వారా 5,102 కోట్లు ఏకంగా సంపాదించేసింది. ఇది కిందటి ఏడాది కంటే 45% ఎక్కువ. అంటే జనం ఎంతలా తాగుతున్నారో అర్థం చేసుకోండి. ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చింది. అదేంటంటే అప్లికేషన్ల మీద 1,000 కోట్లు కూడా అలాగే వెనకేసుకుంది కూడా. మరోవైపు ధరలు కూడా పెంచేశారు. క్వార్టర్ మీద 10 రూపాయలు, మరి ఫుల్ బాటిల్ మీద 40 రూపాయలు. ఇలా పెంచేసి మందు బాబుల జేబులు ఖాళీ, ఖజానా మాత్రం ఫుల్ అనే స్కీమ్ను ఇక్కడ అమలు చేస్తున్నారు. ఇక విచిత్రం ఏంటంటే, రైతు బంధు, పెన్షన్లు, రుణమాఫీ వంటి పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పరోక్షంగా ఈ మందు బాబుల నుంచే. కానీ ఈ ఆదాయం వెనుక ఉన్న చీకటి కోణం ఎవరూ చూడట్లేదు. పల్లెల్లో బెల్ట్ షాపులు ఏరులై పారుతున్నాయి. ఆదిలాబాద్ లాంటి ఏరియాలో చూస్తే మహిళలు రోడ్డెక్కి మా ఊర్లో మందు అమ్మొద్దు అని పదే గొడవ చేస్తున్నారు. మరి భర్త తాగొచ్చి భార్యను కొడుతుంటే ఆ ఇంటి ఇల్లాలు మహాలక్ష్మి పథకం కింద డబ్బులు ఇస్తే ఏం లాభం? ఒక చేత్తో సంక్షేమం ఇచ్చి మరో చేత్తో సారా సీసాతో లాగేసుకుంటే ఇది అభివృద్ధి ఎలా అవుతుంది? ఫ్రెండ్స్, ఇక్కడ ఒక లాజిక్. ఆ లాజిక్ చాలా సింపుల్. ప్రభుత్వం మందుని ఆదాయ వనరుగా, సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చూస్తుందే తప్ప సామాజిక సమస్యగా అస్సలు చూడట్లేదు. 17% బడ్జెట్ కేవలం ఒక లిక్కర్ మీదే ఆధారపడితే రేపు జనం తాగడం మానేస్తే ప్రభుత్వం నడుస్తుందా లేదా? ఆరోగ్యకరమైన సమాజం కావాలా లేక తాగే సమాజం కావాలా? యువత చేతిలో బుక్స్ ఉండాల్సిన టైంలో బాటిల్ ఉంటే అది ఎవరి తప్పు? చివరిగా మన మందు బాబులకు ఒక దండం పెట్టాలి. మీరు లేకపోతే ప్రభుత్వమే లేదు, పథకాలు లేనే లేవు. మీరే నిజమైన దేశభక్తులు. కానీ ప్రభుత్వానికి ఒక విన్నపం: ఆదాయం ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. బెల్ట్ షాపులు ఆపండి, కుటుంబాలను కాపాడండి. ప్రేక్షకులారా, మీ ఏరియాలో బెల్ట్ షాపులు ఉన్నాయా? మందు రేట్లు పెరిగినా జనం ఎందుకు తగ్గట్లేదు? ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.